వాడు ప్రజ్ఞని ఎక్కడ వదిలేసి వచ్చాడో అర్థం కావడం లేదు. ఒంటరిగా ఎక్కడ వదిలేశాడు? తనేమనుకుంటుందో ఏమో. బామ్మా, బహుశా మీకు ఈ కబురు గురించి తెలిసే ఉంటుంది కదా. ప్రజ్ఞ ఒంటరిగా ఎక్కడో. సరేలేండి, పర్వాలేదు. కనీసం ఇప్పటి నుండి మీరు వాళ్ళిద్దరిని ఎగ్జాంపుల్గా చూపించి నన్ను తిట్టకుండా ఉంటారు కదా. మళ్ళీ నువ్వు ఇంటి వైపు కన్నెత్తి చూస్తే ఊరుకోను. అలాగే మళ్ళీ నువ్వు ఇంట్లో అడుగు పెట్టాలని ప్రయత్నం కూడా చేయకు. బుల్బుల్ 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 ప్లీజ్ ప్లీజ్, నేను చెప్పేది విను. ఇక్కడికి ఎందుకు వచ్చా? ఒకసారి చెప్తే అర్థం కదా. నువ్వేం చెప్పాలని వచ్చినా ఎందుకు వచ్చినా నాకు అనవసరం. బికాజ్ ఐ రియల్లీ డోంట్ కేర్. సో జస్ట్ లీవ్ ఫ్రమ్ హియర్. బుల్బుల్, నేను ప్రజ్ఞ గురించి ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. బుల్బుల్, ప్రజ్ఞ అక్క గురించో? ప్రజ్ఞ అక్క పేరు కూడా నువ్వెత్తద్దు. నువ్వెప్పుడు చూసినా తన వెంట ఎందుకు పడతావు? ఆ రోజు దుకాణానికి కూడా వచ్చావు. చూడు, నువ్వు మా అక్కకి దూరంగా ఉండు. తనకి పెళ్ళైపోయింది, హనీమూన్ కి సిమ్లాకి వెళ్ళింది. సిమ్లాలో లేదు, తను ఇక్కడే ఉంది. కాసేపటి క్రితం నేను తను ఒక హోటల్లో చూశాను. నీకు మతిపోయిందా? నీకు అక్కను చూస్తే జలసీగా ఉంది, అందుకే ఇన్ని కట్టుకథలు చెప్తున్నావు. అయ్యో బుల్బుల్, నేను నీ కథలు ఎందుకు చెప్తాను? ప్లీజ్ నేను చెప్పేది విను బుల్బుల్. చూడు బుల్బుల్, నేను కాసేపటి క్రితం అర్చనను వెతుక్కుంటూ ఒక హోటల్కి వెళ్ళాను. కానీ నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు అక్కడ ప్రజ్ఞ కనిపించింది. ఒక్క నిమిషం. ప్రజ్ఞ పోలీస్ స్టేషన్లో ఉంది. నేను ఇప్పుడే తను చూసొస్తున్నాను. పోలీసులు తను ఇబ్బంది పెడుతున్నారు, ఎన్నెన్నో చిత్రమైన ప్రశ్నలు అడుగుతున్నారు. తనని నేను సురేష్ ఒకవేళ ఎవరైనా విన్నారంటే చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. ఎవరున్నారు పోలీస్ స్టేషన్లో? ఎవరిని ప్రశ్నలు అడుగుతున్నారు చెప్పు. ఎవరూ లేరమ్మా స్టేషన్లో. తన ఊరికే కట్టుకథలు చెప్తున్నాడు కదా సురేష్. ప్రజ్ఞ ఆంటీ గారు, ప్రజ్ఞ జైల్లో ఉంది. ప్రజ్ఞ పోలీస్ స్టేషన్లో ఉందా? ఇదెలా జరుగుతుంది బుల్బుల్? ప్రజ్ఞ అభి కలిసి హనీమూన్కి సిమ్లా వెళ్లారు కదా, మరి తను? మేం వెళ్ళి చూస్తాం కదా అక్కని, మేం చూస్తాం కదా. నేను ఇప్పుడే రెడీ వస్తాను. నువ్వెక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు, నువ్వు ఇక్కడే ఉండు. నేనే అంతా చూసుకుంటాను. అమ్మా, నేను వచ్చానంటే అంతా సర్దుకుంటుంది కదా. నేనంతా చూసుకుంటానమ్మా. నేను చెప్పాను కదా, నేను ఇంకా చచ్చిపోలేదు, బ్రతికే ఉన్నాను. నేను మాట్లాడగలను. ఇంత రాత్రిపూట పోలీస్ స్టేషన్కి ఈడొచ్చిన అమ్మాయి వెళ్ళడం మంచిది కాదు. అవును, మీ అమ్మ చెప్పేది నిజమే. సరళా, నువ్వు త్వరగా వెళ్ళి బట్టలు మార్చుకో, నేను కూడా నీతో వస్తాను. సరే అత్తయ్య.